నేను చార్జిపిటి మొత్తం అన్ని ఎగ్జామ్స్ మనకి నోట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద సెట్ అవ్వాలి. రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావా? మనం తప్పకుండా పాస్ అవుతాం. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. సభ ఏం దించాలి? కంప్యూటర్ దించాలి. Hey everyone, welcome back to my YouTube channel. In this video you are going to watch PPS exam disorders. And మీ అందరికీ తెలుసు కదా, మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి and this is third day PPS exam అన్నమాట. సో PPS exam అని అనుకుంటా వర్షం వస్తుంది. How you are feeling today's PPS exam? Boring. No assignments. What? ఏం తెలియదు. మనం తప్పకుండా పాస్ అవుతాం. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. వాళ్ళు ఏం నేర్చుకున్నావు 2 months నుంచి? చెప్పండి. ఏం రాదు? ఏం చదవలేదు. నైట్ అంతా నైట్ అవుట్ చేసి ఏం చేయలేదు. శృతి యు స్క్రోల్ చేసుకుంటానే చదివేసిన PPS లెసన్ పేరే తెలియదు. ఇంకోసారి లెసన్ పేరే తెలియదు. ఎక్కడానికి నైట్ అంతా వెళ్ళిపోయింది 2 వరకు. చాప్టర్ పేరు ఒకటే తెలుసు, ఇంట్రొడక్షన్ టు సిఆర్ ఒకటే తెలుసు. వచ్చి తింటున్నా టెన్షన్. I'm Gajala from Washington DC, CEO Sonic Solutions. చూసారా మా ఫ్రెండ్స్ బాధ ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంది. అండ్ నేను కూడా చదవడం స్టార్ట్ చేశాను. నాకు కూడా ఫస్ట్ చాప్టర్ పై నిజంగా తెలియదు, కానీ చదువుతున్నాను. ఏమొస్తే ఇంటి నిమిత్తం 5, వాళ్ళకి పంచింది 5, మొత్తం 10. ప్రైజ్ మనీ 2 కోట్లు. 10 పోయినా ఇంకా 190+. కమాన్ 30/30. ఒక రోజు పెన్ను పట్టుకొని రాద్దామని కూర్చున్నా, ఒక్క ముక్కు వస్తే అడుగు. నేను 1 2 3 4 చదువుతున్నాను. ఇంకోసారి ఇంకా వన్స్ మోర్ గూగుల్ యూజ్ చేస్తున్నా. నేను చార్జిపిటి మొత్తం అన్ని ఎగ్జామ్స్ మనకి నోట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద సెట్ అవ్వాలి. చిన్న పాయింట్ ఒకటే వర్డ్. రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావా? స్ట్రక్చర్ ఇవ్వ, బేసిక్ స్ట్రక్చర్ సభ ఏం దించాలి? కంప్యూటర్ దించాలి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సభ ఏం దించాలి? కంప్యూటర్ దించాలి. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. CPU దించాలి. శిరీష, టుడే సి ప్రోగ్రామ్ ఎగ్జామ్. దరిద్రంగా ఉంది. అసలు ఏమన్నా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి లోపల. భయము, ఓ టైప్ ఆఫ్ ఏదో పద్ధతి రాయొచ్చు, పాస్ అయితే చాలు. ఒకటే డైలాగ్ పాస్ కూడా అవుతారు. వచ్చినట్టు అనిపిస్తుంది కానీ షాక్ అయ్యావా? ఇంపార్టెంట్ చెప్తాను వాళ్ళకి, నాకు అన్ని తెలుసు కదా. సభ నాకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పవా? నాకు ఏం రాదు. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. అసలు చాలా అంటే చాలా టఫ్ వచ్చింది పేపర్. అసలు అవుట్ ఆఫ్ పోర్షన్ క్వశ్చన్స్ అయితే మస్తుకుండే. అందరు ఫెయిల్ అవుతారు. సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి డెఫినెట్ గా. అసలు ఎంత టఫ్ వచ్చిందంటే పేపర్ ఎంపీసీ అని అన్నట్టుండే. నా ముందున్న ఫ్లాప్ జో
ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ మా రివ్యూ అడుగుతున్నావు, నువ్వెలా రాసావో చెప్పావా అంటున్నారు. ఏం చెప్పాలి చెప్పండి. PPS మీద క్లాస్లో అడుగుతూ కూడా సేమ్. What is database? Uncle? Explain database. A database is a immutable one, in stock market, treated carefully before investing, and it's called database. What is నేను పర్లేదు నాట్ బ్యాడ్ అని చెప్తే కూడా వినట్లేదు. నువ్వు బాగా రాసావు అంటున్నారు. అంటే పర్లేదు, కొంచెం బాగానే రాశాను. మా ఫ్రెండ్స్ అందరు నన్ను మహేష్ బాబు అనుకుంటున్నారు మహర్షిలో. అండ్ దిస్ ఈజ్ నెక్స్ట్ డే అండ్ ఈరోజు BWE ఎగ్జామ్. సో ఎగ్జామ్ అయిపోయింది, బాగా రాశాను అండ్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మా డాడీ ఎప్పుడు పిక్ చేసుకోవడానికి వచ్చినా నేను మా డాడీ డెఫినెట్లీ ఐస్ క్రీమ్ తింటాం. సో ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము అండ్ నేను అడిగిన ఫ్లేవర్ ఏదో లేదన్నానని మా డాడీ అతనితో మొత్తం వెతికిస్తున్నాడు. కానీ అయినా కూడా నాకు కావాల్సిన ఫ్లేవర్ దొరకలేదు. ఇంకా చూస్తున్నారు బేకరీ అతను, కానీ దొరకలేదు. ఇంకా ఏం చేస్తాను. సో ఎప్పుడు ఒకటే ఫ్లేవర్ తింటామని ఈసారి నేను మా డాడీ చాకోబార్ తీసుకున్నాము. ఈసారికి నేను మా డాడీ చాకోబార్తో అడ్జస్ట్ అయిపోయాము అండ్ ఇంకా తినుకుంటూ ఇంటికి వెళ్తున్నాము. సో మా డాడీ అడుగుతున్నారు BWE ఎగ్జామ్ ఎలా రాసావు, మిగతా ఎగ్జామ్స్ ఎలా రాసామని. బాగానే రాశాను ఇలా అని చెప్తున్నాను. మా డాడీ ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ నా క్వశ్చన్ పేపర్ చూస్తారు డెఫినెట్లీ. సో చూసి నన్ను అడుగుతారు. సో నాట్ బ్యాడ్, ఇప్పటి వరకు రాసిన ప్రతి ఎగ్జామ్ నేను బాగానే రాశాను అండ్ నాకైతే అంత హార్డ్ ఏం అనిపించలేదు. ఫస్ట్లో భయపడ్డాను కానీ. అండ్ ఇంకా తర్వాత మా చెల్లెలు కాల్ చేసి తనకి కలాకండ్ తినాలనిపిస్తుందంట. సో అందుకని స్వీట్ హౌస్కి వెళ్ళి మళ్ళీ తన కోసం కలాకండ్ తీసుకొని ఇంకా కలాకండ్ ఇంకా దాంతోపాటు మోతీచూర్ లడ్డు కూడా తీసుకున్నాము. ఏంటో తెలియదు, మా చెల్లెలకి ఏదో స్పెషల్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా అడుగుతూ ఉంటుంది. సో తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపో. అంటే హానెస్ట్లీ చెప్పాలంటే PBS అంటే ఫస్ట్ టైం కాబట్టి హార్డ్ అని అందరికీ తెలుసు. అండ్ నాకు BWE చదువుతుంటే BWE కంటే PBS బెటర్ అనిపించింది. ఎందుకో తెలీదు. నోట్స్ ఓపెన్ చేసి చదువుతుంటే అన్ని సర్క్యూట్స్, ఆ ఎలిమెంట్స్, ఆ థీరమ్స్ అవన్నీ చూస్తుంటే దీనికన్నా PBS బెస్ట్ అనిపించింది. నైట్ చదవకుండా ఇంకా క్లోజ్ చేసేసి మార్నింగ్ 4 o'clock నేను అలారం పెట్టుకొని పడుకున్నాను. మార్నింగ్ 4 o'clock అలారం వచ్చింది కానీ నేను లేవలేదు, ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాను. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ మాకు. సో అందుకని ఆ రోజు నేను మార్నింగ్ వెళ్ళలేదు. మా డాడీ ఆఫ్టర్నూన్ వెళ్దామన్నాడు ఎగ్జామ్కి. సో అందుకని ఆఫ్టర్నూన్ వెళ్ళి ఎగ్జామ్ ఫినిష్ చేశాను అండ్ క్వశ్చన్ పేపర్ బాగానే వచ్చింది అండ్ నేను బాగానే రాశాను. అండ్ నెక్స్ట్ ఇంకా ED ఒక్కటి ఉంది. నార్మల్గా నాకు చాట్స్లోనే సరిగ్గా వేయడం లేదు, ఇంక ఎగ్జామ్లో ఏం వేస్తాను అనుకున్నాను. ఇంకా ఒక్కొక్క టాపిక్ చూస్తూ రివైజ్ చేస్తున్నాను. డ్రాయింగ్ 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మొత్తం. సో అందరి క్వశ్చన్స్ పేపర్ చూసిన తర్వాత నాకు పర్లేదు, ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనిపించింది. అండ్ కొంచెం అలా సైక్లోడ్స్, ఈ ప్రొజెక్షన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ నా ఫేవరెట్ కిట్ క్యాట్ చాక్లెట్ తింటూ ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ అలాగే కొన్ని పెండింగ్ చార్ట్స్ ఉన్నాయి, నేను ఇంకా సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేయాలి డెఫినెట్లీ, లేకపోతే ఎగ్జామ్ రానివ్వరన్నారు. సో అందుకనే కంప్లీట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ నెక్స్ట్ డే అండ్ ED ఎగ్జామ్. సో దిస్ ఈజ్ ఆఫ్టర్నూన్. నేను హరిప్రియ లంచ్ చేస్తున్నాం. ఈరోజు వైషు రాలేదు. సో అలా రివైజ్ చేసుకుంటూ చదువుతూ తింటున్నాము. ఇంకా ఈ ఒక్క ఎగ్జామ్ అయితే మిడ్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలంతే. అండ్ ఐ థింక్ నా రిజల్ట్ నేను అంతేం భయపడలేదు, ఎప్పుడు భయపడను. బికాస్ ఐఎమ్ నాట్ యావరేజ్ స్టూడెంట్ చెప్పాలంటే రియల్లీ. సో నేను స్టడీ మీద చాలా ఫోకస్ చేస్తాను అండ్ బాగానే చదువుతాను, ఎఫర్ట్స్ కూడా బాగానే పెడతాను. And so that's it for today guys. So if you like my video, don't forget to like, share and subscribe to my YouTube channel.